ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం ఈ రోజుల్లో బాగా ఎక్కువ మందిలో వింటున్న అతి ప్రమాదకరమైన సమస్య, వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు, ముసలివారి వరకు బాగా వేధిస్తున్న సమస్య క్యాన్సర్. అసలు ఆ క్యాన్సర్ అనే పదం వింటేనే ఒంట్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే క్యాన్సర్ వస్తే లైఫే క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే శరీరాన్ని కబలించి వేస్తుంది. ఒక భాగం నుంచి ఇంకో భాగానికి ఎంత స్పీడ్గా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అంటే, మామూలుగా ఒక కణం 2, 2, 4, 4, 16 అనేది కణజాలను విభజన చెందుతూ ఉంటాయి కదా, అలాగే క్యాన్సర్ కణాలు కూడా 2, 4, 4, 16 కంటే డబుల్ స్పీడ్లో ఉంటాయి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. సపోటా, సీతాఫలం, ఈ పండ్లకి డాగు కొంచెం ఉదయం చూస్తే ఇక్కడ కొంచెమే కనపడుతుంది. సాయంకాలం అయ్యేసరికి చూడండి, పండు అంతటికి ఆ కుళ్ళు వ్యాపించేస్తుంది. తినటానికి పనికిరాదు. అంటే అంత స్పీడ్గా పెరిగిపోతుంది క్యాన్సర్ కూడా. మరి అలాంటి క్యాన్సర్ ఈ రోజుల్లో అంత విజృంభించడానికి కారణం ఏమిటి? అలాంటి క్యాన్సర్ బారిన మనం పడకుండా శరీరాన్ని రక్షించుకోవాలంటే మనం ఏం మార్చుకోవాలి? వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లు ఉన్నాయి. వైద్య శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందాయి కాబట్టి ఆ పార్ట్ తీసేస్తే అదృష్టం కొద్దీ వాళ్ళకి ఏమి రిస్క్ లేకుండా ఎక్కువ కాలం హాయిగా బ్రతుకుతున్నారు. 5-6 పార్ట్లకి స్ప్రెడ్ అయిన తర్వాత రకరకాల ట్రీట్మెంట్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో ఆ ఉపశమనం పూర్తిగా లభించక కొంతమంది కాలం గడుపుతుంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. వాటి సంగతి మనకు అక్కర్లేదు. ఇక్కడ మనం అలాంటిది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంత బాగా పెరగటానికి కారణం క్యాన్సర్ అనేది జీవన విధానంలో వచ్చిన మార్పులే కారణం. మనందరం ఇలాంటి క్యాన్సర్స్ రావడానికి కారణాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకునే మాటలు ఏమిటి అంటే, వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం, ఎరువులు, పురుగు మందులు, కార్బైడేసిన పండ్లు, కలుషితమైన నీళ్లు, కలుషితమైన వాతావరణాలు సమాజంలో ఉండటం, ఇవన్నీ ఇలాంటి క్యాన్సర్ లాంటి మొండి జబ్బులు రావడానికి కారణాలని ఏళ్ళు ఇలా పెట్టి చూపిస్తున్నాం. ఇవన్నీ తప్పులా అంటే కాదు. అవన్నీ శరీర ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి, కరెక్టే. ఇవన్నీ ఆరోగ్యం మీద చూపే ప్రభావం ఒక 5% అయితే, లేదా 10% అయితే, మీరు క్యాన్సర్ రావటానికి మీ చేతులతో మీరు అందించే ఆహారపు అలవాట్లు, మీ జీవన విధానం అనేది 90% కారణం. కారణం ఏమిటి అంటే, మనం ఎప్పుడు ఇట్లాంటివి ఆలోచించట్లేదు. మనందరికీ ముఖ్యంగా ఆవకాయ అంటే బాగా ఇష్టం, నిలవ పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం. ఎవరన్నా ఒక్కళ్ళకన్నా అది ఇట్లాంటి మొండి జబ్బులకి, దీర్ఘరోగాలకి, మన శరీరంలో జీవ ప్రక్రియకి ఇంత నాశనం కలిగిస్తుంది, శరీరాన్ని అంత ముప్పు తిప్పలు పెడుతుందని ఎవరన్నా ఆలోచిస్తామండి? కమ్మగా ఉంటుందని అందరం తింటాం. మనం బయట నుంచి ఆ ఎరువులు, పురుగు మందులు ఎంతసేపు మైండ్లో పెట్టుకుంటున్నాను తప్ప ఆవకాయ మీద ఒక్కడు నోరెత్తరు. ఎందుకంటే ఎవరు చెప్పినా మీరు మానరు కాబట్టి అనవసరంలో తినేవాడు తింటాడు, మనకెందుకు వచ్చిందని నోరెత్తారు. కానీ అందులో కేజీ మొక్కలకి 1/2 కేజీ ఉప్పు మరీ కొలిసిపోస్తారు. ఇలాంటి నిల్వ పచ్చళ్ళు వల్ల ఎక్కువ సాల్ట్ ఇంటేక్ అవుతుంది. మీరు సైంటిఫిక్ స్టడీస్ చూడండి ఇంటర్నెట్లో కూడా. క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే వాళ్ళందరినీ స్టడీ చేస్తే వాళ్ళ సాల్ట్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంటున్నదని తేలింది ఇప్పుడు. అందుకని విపరీతంగా క్యాన్సర్స్ పెరగటానికి కూడా కారణం సాల్ట్ వాడకం ఎక్కువ అవటం. ఆ సాల్ట్ వాడకం ఎక్కువగా వెళ్ళేది ఆవకాయల్లో. ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే మనం 3 వంతులు ఎక్కువ ఉప్పు వాడతామండి ప్రపంచ దేశాలతో పోలిస్తే. అందుకని ఇండియన్స్కి చిన్న ఏజ్లో చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం సాల్ట్ ఇంటేక్. అందుకని నెంబర్ 1 డ్యామేజ్ చేసేది మనిషి జీవితాన్ని, జీవక్రియని, మన లోపల జరిగే మెటబాలిజంని రాంగ్ డైరెక్షన్లో పనిచేసేటట్టు చేసేది, కణజాలాన్ని నాశనం చేసేది రోగకారక పదార్థం సాల్ట్. అందుకని దీని మీద మీరు ఎవ్వరూ మనసు పెట్టరు. అంచేత ఈ సాల్ట్ వాడకం టేస్ట్గా ఉంది అని ఆవకాయల్లోనే కాదండి, ఎన్ని కూరలు ఉండండి, టేబుల్ మీద ఆవకాయ జాడి 1 స్పూన్ అన్న నాకాలి. చివరికి ఫినిషింగ్ టచ్ అన్న దాంతో ఇవ్వాలనిపిస్తుంది ప్రతి మనిషికి. ఆవకాయ అంటే ఇష్టం నాకు ఉండదా? నాకు ఇష్టమే, కానీ మేము తినము. ఎందుకంటే నేను సుఖంగా బ్రతకాలి కాబట్టి కొన్నిటిని త్యాగం చేయాలని లక్ష్యం పెట్టుకుంటే దాని మీదకి మనసు వెళ్ళదు. బలహీనత ఉంటే తినొచ్చు, కానీ చచ్చేటట్టు తినకూడదు కదా. చిన్న ఏజ్ పిల్లలకి క్యాన్సర్లు వచ్చి ఇప్పుడు చెకప్ చేయించుకోవట్లా. అసలు ఎంతమందికి దొరుకుతాయో ఆ ప్రివెంటివ్ టెస్టులు చేసుకుంటే ముందు. ఇలాంటి ఆవకాయలు నెంబర్ 1 రీజన్. ఇక ఉప్పు బాగుందని జాంకాయ మొక్కల్లో ఉప్పు, మామిడికాయ మొక్కల్లో ఉప్పు, నేరేడుకాయలు ఉప్పు, పుచ్చకాయ మొక్కల మీద ఉప్పు, మొక్కజొన్న కండుకు ఉప్పు, ఇక మందు తాగేటప్పుడు ఉప్పు నాక. ఇలాంటివన్నీ ఉప్పు వాడకాన్ని విపరీతంగా పెంచుతున్నాయి.
అలాగే మీరు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తీసుకుంటే కూడా సాల్ట్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంటుంది వాటిలో. అవి నిలవ ఉండాలి. సాల్ట్ ఎక్కువ వాడితేనే ఎక్కువ ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది. అంచేత మీరు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ సాల్ట్ మీద అటెన్షన్ పెట్టండి. ఇది నెంబర్ 1 కారణం. ఇవన్నీ 5% ఇందాక చెప్పిన కారణాలన్నీ 19% కారణాలు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మనకి. నెంబర్ 2, నూనె మరిగించిన పదార్థాలు. అంటే నూనె మరిగినప్పుడు అందులో దేవిన పదార్థాలు ముఖ్యంగా. నూనె మరిగటానికి 300 డిగ్రీల పైన వేడికి గురైతే కానీ మరగదు. ఆ మరిగిన నూనెలో వేసి దేవుతాం. బజ్జీలు, బోండాలు, పొనుకులు, గారెలు, బూర్లు, సమోసాలు అన్నీ. ఈ నూనెలో దేవే పదార్థాలన్నీ చాలా ప్రమాదమైనవి. టేస్ట్గా బాగుంటాయి, కానీ పండక్కి పెళ్ళికి తింటే ఏమీ కాదండి. కొత్త బట్టలు కట్టినప్పుడు, పట్టు చీరలప్పుడు కట్టినప్పుడు తింటే ఏమీ కాదు. కానీ మనం బాగున్నాయని ప్రతినిత్యం ఒక హ్యాబిట్గా పెట్టుకుని అది తినాలి, ఇది తినకపోతే జీవితం వేస్ట్ అనుకున్నట్టుగా తింటే ఏమి జరుగుతుందంటే ఆ నూనె మరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి సమాజంలో కొంతమంది రాడికల్స్ లాంటి వాళ్ళు ఉండి సామాన్య పౌరుల్ని వాళ్ళ జీవనాన్ని ఎట్లా అస్తవ్యస్తంగా అయ్యేటట్టుగా వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తుంటారు రాడికల్స్. సేమ్ మన శరీరంలో కణజాలానికి ఫ్రీ రాడికల్స్ అనేవి కణాలు విచ్ఛిన్నం అవ్వటానికి, కణాల జీవక్రియ దెబ్బతినేటట్టు చేస్తాయి. క్యాన్సర్ ప్రేరకాలు ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి నూనె మరిగినప్పుడు ఆ యాటమ్స్లో వచ్చే, కణాల్లో వచ్చే మార్పుల కారణంగా ఇలా అవుతాయి అన్నమాట. ఆక్సిజన్ యాటమ్స్లో వచ్చే చేంజెస్ అవుతాయి. అందుకని ఆ కణజాలం రోగగ్రస్తం అవుతుంది. అది డివైడ్ అయిపోయి ఇలాంటి రోగకారక కణజాలాన్ని పెంచుతాయి శరీరంలో. అంచేత ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది నూనె మరిగినప్పుడు వాటిలో దేవిన పదార్థాలు. పచ్చి నూనె మీరు చల్లుకు తినండి, రోగాలు అసలు రావు. వాటికి కూరల మీదట చల్లుకున్నా రావు. ఎందుకంటే అది మరగటంలో వచ్చేది. ఈ మరిగిన నూనెను మళ్ళా పదార్థాలు వేసి తీసేసుకుంటాం, ఆ నూనె మిగులుతుంది. పారమోస్తారు ఆడవాళ్ళందరూ. కోటీశ్వర్ల ఇళ్లలో కూడా పారమోయరండి ఆ నూనెని. దాన్ని ఇంకొక రూపంలో వాడతారు, లేకపోతే నెక్స్ట్ డే ఇంకోటి వేస్తారు. ఇక రోడ్డు మీద, తోపుడు బళ్ళ మీద అయితే, హోటల్స్లో అయితే దీన్ని అయ్యేదాకా మళ్ళీ మరిగించడం, మళ్ళీ తీయటం, మళ్ళీ మరిగించడం, ఇంకో నూనెలో కలిపి ఇది పోసేస్తారు. దీని స్ట్రక్చర్ మారదు కదా, ఇక ఇంకా డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ నూనెలో దేవిన పదార్థాలు నెంబర్ 2 కారణం. ఇక 3వది చూస్తే మనిషి బయట టేస్ట్గా ఉంటున్నాయని ఫాస్ట్ ఫుడ్లు, బేకరీ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సాఫ్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో పోషకాలు ఉండవు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయి. రక్షణ వ్యవస్థ వీటికి బాగా నశిస్తుందండి. చక్కెరలు ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాయండి. మనలో రక్షణ వ్యవస్థని జబ్బుల బారిన పడకుండా కణాలు రక్షించడానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువ ఉండవు, మైక్రోన్యూట్రియంట్స్ ఉండవు. అందుకని ఇవన్నీ టేస్ట్గా ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి. శరీరం వాటి నుంచి రక్షించుకోవడానికి కావలసిన పోషకాలు ఉండవు. అంచేత ఇది ఎక్కువ కారణం ఈ రోజుల్లో చిన్న ఏజ్లో ఎక్కువ రావడానికి క్యాన్సర్స్. ముఖ్యంగా యూత్కి బాగా ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు చూస్తే, చిన్నపిల్లలకి, యూత్కి. ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఎక్కువ కారణం అనమాట. 4వది చూస్తే లేట్ నైట్ తినటం. దీని ఎంత బ్యాడ్ హ్యాబిటో శరీరానికి ఇది మాత్రం. ఎందుకంటే మనం పగలు ఎన్ని దెబ్బలు కొట్టినా దాన్ని కవర్ చేసుకునే టైం నైట్ టైం. కానీ నైట్ టైమే దానికి అంత భోజనం, ఇలాంటి టేస్ట్గా ఉండే ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్ మనం పెట్టాము అంటే ఆ నైట్ టైం అంతా అరిగించుకునే పని చేస్తుంది తప్ప రిపేరు, క్లీనింగ్ చేసుకోలేదు. బాడీని అలాంటి ఆహారాల యొక్క ఇబ్బందుల నుంచి తిరిగి రికవర్ చేసుకునే ఛాన్స్ మిస్ అవుతుంది బాడీలో. ఇలాంటివి ఈ ప్రధానంగా ఇలాంటి కారణాలు. వీటితో పాటుగా అసలు మనుషులు నీళ్లు తాగట్లేదు సరిగా, దొడ్లోకి వెళ్ళరు. జీవన విధానం, లైఫ్ స్టైల్ బాగోకే క్యాన్సర్లు వస్తాయి. నీళ్లు త్రాగరు, దొడ్లోకి వెళ్ళరు, అన్ని పాలిష్ పట్టిని తీసుకుంటారు. ఇవన్నీ కూడా శరీర ఆరోగ్యానికి ప్రధానంగా డ్యామేజ్ అవ్వడానికి కారణాలు అన్నమాట. అంటే ఉడికిన ఆహారాలు ఎక్కువ తింటారు, న్యాచురల్ ఫుడ్స్ తక్కువ తింటారు. అందుకని క్యాన్సర్ అనేది ఒకదారి నుంచే రాదు, అనేక చెడు అలవాట్లు కలిస్తే అది అక్కడ మారుతుందన్నమాట. ఒక రోజులో ఒకదాని నుంచి రాదు, సడన్గా రాదు, ఎన్నో సంవత్సరాల డ్యామేజ్తో డెవలప్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఒక గోతిలో వర్షపు నీరు పడింది, కానీ స్వచ్ఛంగా ఉంటుంది. 4-5 రోజులు నిలవ ఉంది, స్వచ్ఛత తగ్గిపోతుంది. 5-6 రోజులకి రంగు నీరుగా మారుతుంది. 10 రోజులు నిలవ ఉంది, బురద నీరుగా అవుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఈ 10 రోజుల్లో కంపు రాలా,
దోమలేగలు పుట్టల, ఏ ఇబ్బంది లేదు. 11వ రోజు నుంచి దోమలేగలు పుట్టడం స్టార్ట్ అవుతాయి. ఆ పక్కమ్మట నడిచేవారందరికీ గుంట వాసన వస్తూ ఉంటుంది. కారణం ఏంటి? మరి 10 రోజుల నుంచి ఆ రోగకారక చర్యలు జరుగుతున్నాయి, కానీ మనకు వాసన రూపంలో తెలియదు, కంటితో చూడటానికి తెలియదు, ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. కానీ మనకు ఆ బురద వాసన వచ్చినప్పుడు, దోమలేగలు పుట్టినప్పుడు మనం మాత్రం అప్పుడు చెడిపోయింది అనుకుంటున్నాం. అంటే చూడండి, నిల ఉండే కొద్దీ క్రమేపీ రోజు రోజు రోగకారక వ్యవస్థ శరీరంలో పెరిగిన తర్వాత అవి క్యాన్సర్గా కన్వర్ట్ అవుతాయి. అందుకని ఆ కణాలన్నీ విచ్ఛిన్నం అయిపోయాక రక్షించుకునే మెకానిజం ఫెయిల్ అయినప్పుడు ఇక అది ఒక భాగం నుంచి ఇంకో భాగానికి అట్లా క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అయిపోతూ వెళతాయి. ఆ సపోటాకు డాగు, సీతాఫలం డాగు పెరిగినంత స్పీడ్గా పెరిగిపోతాయి అన్నమాట. అంచేత అలాంటి వాతావరణం మనం కలిగిస్తున్నాం ఈ శరీరంలో. అంచేత ఇలాంటివి కలగకూడదంటే లైఫ్ స్టైల్ మార్చుకోండి. మన కళ్ళెదురుగుండా మన బిడ్డలు చచ్చిపోతే, మన పిల్లలకు ఎదురుగుండా తల్లిదండ్రులు అట్లాంటి క్యాన్సర్తో బాధపడుతూ నరకాన్ని అనుభవిస్తూ మంచం మీద అట్లా కనపడితే ఎవరికి మనశ్శాంతి ఉంటుందండి? ఎంత మనోవేదనకు గురవుతాం. మరి అలాంటి మొండి జబ్బులు వచ్చి సమాజంలో ఎంతోమంది కనపడుతూ ఉంటే వాళ్ళని చూసైనా మనం అలాంటి జబ్బులు బారిన పడకూడదని ఏం మారుతున్నారు సమాజంలో? చచ్చిపోయిన తర్వాత ఆ 2 రోజులు వెళ్ళి పలకరిస్తాం, ఆ శ్మశానం దాకా వెళితే అయ్యో ఇంతేనా జీవితం, దీనికోసం మనం ఇంత ఆరాటపడేదని కాసేపు శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవే మసాలా కూరలు పెడతారు ఆయన కర్మకాండాల్లో కూడా. ఇక 13వ రోజు ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఆయనకి ఏది ఇష్టం? రొయ్యల పలావు, మనుగుమైన పులుసు, లేకపోతే కొర్రమీన పులుసు ఇష్టం అనుకోండి. వాళ్ళ బిడ్డలు కొర్రమీన ఎక్కడ దొరుకుతుందో కొనుక్కొచ్చి, నాటు రొయ్యలు ఎక్కడ దొరుకుతాయో కొనుక్కొచ్చి అలాంటి రొయ్యల పలావు, కొర్రమీన పులుసు వండి ఆ 13వ రోజు వచ్చిన వాళ్ళందరికీ అవే పెడతారు. ఎందుకంటే మా నాన్న ఆత్మ శాంతించాలంటే ఇదిగో ఆ భోజనం మీకు పెడుతున్నాం. ఆయన చచ్చింది అట్టాడి దీని వచ్చిన వాళ్ళందరికీ అదే పెడతారు ఆ రోజు. మళ్ళీ ఆ ఫ్యామిలీలు ఎవరన్నా అలాంటి క్యాన్సర్ వచ్చి మరణం చెంది అన్ని నరకాన్ని చూసిన వ్యక్తుల్ని కుటుంబ సభ్యులు ఎవరన్నా అమ్మో మనం అట్లాంటి జీవనం చేయకూడదు, నేను మారాలనే రియలైజేషన్ ఎవరికి కలుగుతుంది? అంచేత కాస్త ఆలోచించండి. ఇన్ని కోట్ల మంది క్యాన్సర్తో చచ్చిపోతున్నారని తెలుసు, అది జీవితంలో ఎంత నరకమని తెలుసు, అయినా మనలో మార్పు రావట్లేదు. అంచేత మంచి అలవాట్లు, మంచి జీవన విధానం మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవసరం. అంచేత అలాంటి మహమ్మారి క్యాన్సర్ బారిన మనం పడకూడదంటే, మన బిడ్డల్ని పడేటట్లు పెంచకూడదనుకుంటే లైఫ్ స్టైల్ మారండి. వేలు పెట్టి గాలి, నీరు, ఎరువులు, పురుగు మందులు ఎత్తి చూపించటం కాదండి. వేలు ఇటు తిప్పుకోండి. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. మన చేతిలో ఉన్నాయి మనం మార్చుకోకుండా మన చేతిలో మొత్తం లేని దాన్ని మనం ఆలోచిస్తున్నాం ఎక్కువ ఈ రోజున. నేను ఎప్పుడు ఇట్లా అనుకుంటా, ఇట్లా అనుకోమంట, ఇట్లా వద్దంట. మంచిదే, అవన్నీ చెడే. వాటిని కూడా అందరం కలిసి ప్లాన్ చేద్దాం. మార్పు చేయాలని ప్రయత్నించడం చాలా మంచిది. ప్లాస్టిక్ నిరోధించడం మంచిది. ఎరువులు, పురుగు మందుల వాడకం లేకుండా చేయటం మంచిది. ఇవన్నీ చేయటం మంచిది. కానీ ఒక్కళ్ళు అనుకుంటే సాధ్యం కాదు. అందరిలో మార్పు రావాలి. సమాజంలో ఎక్కువ టైం పడుతుంది. కానీ ఈలోపు మార్పు వచ్చిందాక మనం బ్రతకాలి కదా. అందుకని మన చేతిలో ఉన్న ఇలాంటి ఆహారాలు తినకుండా సాధ్యమైనంత వరకు జీవన విధానం మార్చుకు జీవించడం. అందుకని ఈ మార్పు పెద్దల్లో రావాలి. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో రేకెత్తించాలి. అలాంటి పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఆహారపు అలవాట్ల నియమాలు మీరు అందించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరం జాగ్రత్త పడదామని కోరుకుంటూ, ఈ ప్రకృతి జీవన విధానం ఆరోగ్యాన్ని సంరక్షించడానికి తిరుగులేని ఆయుధంగా మీకు ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.